విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ఇప్పుడే తెలుగుదేశం పార్టీని మెచ్చి వైసీపీ పార్టీలో ఇవ్వడలేక చేరిన నా అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీకందరికీ కూడా నమస్కారాలు. మనకి అవినీతిమయమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయి 9 నెలలు అవుతుంది. ఇంకా కూడా వాళ్ళు 9 నెలలైనా కూడా మేమేం అవినీతి చేయలేదు, మేము చాలా బుద్ధిమంతులం, మేము చాలా మంచోళ్ళం అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఈ సోకాల్ వైఎస్ఆర్సీపీ నాయకులు బాధను తట్టుకోలేక ఇంకా కూడా కురు వృద్ధులైన మన మన్నారెడ్డన్న, ఇంకో మన్నారెడ్డన్న, అదే 9వ వార్డు కౌన్సిలర్ ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డన్న, అలాగే కోటంరెడ్డి లలితారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, షేక్ దస్తగిరి, అదేవిధంగా చంద్రారెడ్డి శ్రీనివాసన్న, నరసింహలన్న, ఇలాగా వాళ్ళతోటి ఎంతో మంది కార్యకర్తలు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికన్నా నిజం తెలుసుకొని మా పార్టీలోకి వచ్చి చేరినందుకు మీకందరికీ నమస్కారాలన్నా. నియోజకవర్గంలో ఏ మాట అయితే ఎలక్షన్ ముందు చెప్పామో, మేము పాలకులం కాదు, సేవకులము, మీ మధ్యలో ఉండి మీ అంతరంగాల్లో ఉండే మీ పనులు ఏమున్నాయో కనుక్కొని మేము, అంతేగాని మీ మీద పెత్తనం చేసే నాయకులం కాదు. అనునిత్యం మీలో ఉంటూ మీలో మమేకమై మీకోసం పనిచేసే సేవకులం మేమని చెప్పి నేను ఆరోజు చెప్పాను. ఈ రోజుకి అదే మాట మీద మేము కట్టుబడి ఉన్నాం. అదే విధంగా ఏ రకంగా అయితే మీకు అవినీతి రహిత, వివాద రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందిస్తానని చెప్పాను, ఈ రోజుకి కూడా నేను అదే మాట మీద నిలబడుతున్నాను. ఎందుకంటే మీకందరికీ తెలుసు, ఇక్కడ ఈ రోజు చేయబడిన నాయకులు కానీ, ఆల్రెడీ ఉన్న నాయకులు కానీ, ప్రతి ఒక్కరు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఈ రోజు ఇక్కడ ఎంతో సంతోషంగా వచ్చి ఈ రోజు నాయకులు ఇక్కడ చేరుతున్నారంటే వాళ్ళందరినీ ఆహ్వానించడానికి అదే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనమందరము ఒక మంచి ఎమ్మెల్యే దగ్గర, ఎందుకంటే నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే మంచి ఎమ్మెల్యే అని చెప్పి మీకందరికీ తెలుసు. కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరైనా ఎత్తి చూపాలనే అవినీతి అనేది ఇంతవరకు జరగలేదు. ఇదంతా ట్రాన్స్పరెన్సీగా మీకు నేను ఇప్పటి వరకు ఏ పని చేసినా ప్రతి ఒక్కటి కార్యకర్తల ముందు పెట్టి, నాయకుల ముందు పెట్టి, ప్రతి ఒక్కరికి చెప్పి, ప్రతి గ్రామంలో నాయకులతో కూడా మాట్లాడే చేస్తున్నాం. అవన్నీ తట్టుకోలేక ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3 రోజులకోసారి ప్రెస్ మీట్లు, అబద్ధాలు, అవాకులు, చవాకులు, పేర్లను చెప్తే ఇంకోటి తెలియదు. అసలు నేను ఒకటే అడుగుతున్నాను, 5 సంవత్సరాలు వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏ రోజున ఈ చైర్పర్సన్ మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చిందా? చైర్పర్సన్ పనిచేసిందా? అడగండి. మీరు ఇక్కడ మీ ఎదురుగా ఉంది, ఆమెను పని చేయించారా మీరు? అదేవిధంగా ఏ రోజైనా ఒక సర్పంచ్ ఆ గ్రామంలో వాళ్ళు కష్టపడి ఎలక్షన్ చేసి ఆ సర్పంచ్ని ఎన్నిక చేసుకుంటే ఆ సర్పంచ్ పని చేయగలిగిందా? మీరు చెప్తేనే వాళ్ళు పని చేయాలి. మీరు లేయమంటే లేయాలి, మీరు కూర్చోమంటే కూర్చోవాలి. అలాగా మీరు నాయకుల్ని, ఒక 4-5 నాయకుల్ని కీలు బొమ్మల్లాగా చేసి వాళ్ళ చేత నియోజకవర్గం మొత్తం నడిపించారు. ఈ రోజు నేను చెప్తున్నాను, ప్రతి కార్యకర్త నాయకుడే ఇక్కడ, ప్రతి ఊరిలో ఉన్న, ప్రతి గ్రామంలో ఉన్న నాయకులు ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఎంతో మంది వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఉన్నారు. ఆ సర్పంచులు ట్రాన్స్పరెన్సీగా అమ్మా మీరు మీ కింద పనిచేయడం మేము సంతోషంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే అదే సర్పంచ్లే వచ్చి చెప్పారు, మేము ఇప్పుడు వరకు ఒక రూపాయి చూడకపోవడం అది వేరే విషయం, కనీసం మాకు ఒక చెక్క మీద సంతకం పెట్టే అధికారం కూడా లేకుండా పోయింది గత 5 సంవత్సరాల్లో. ఈ రోజు స్వచ్ఛందంగా మమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం మేము సేవ చేసుకోగలుగుతున్నామని. అదే విధంగా మన తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క నాయకుడు ఆ గ్రామంలో వాళ్ళకి ఏ పనైతే ఉందో ఆ పని చేసుకోగలుగుతున్నారు. గ్రామ నాయకులు అందరూ చేసుకుంటున్నారు. ఈరోజు 84 పంచాయతీల్లో, అదేవిధంగా పుచ్చిరెడ్డిపాళెం వార్డుల్లో కానీ, కోవూరు వార్డుల్లో కానీ ఎక్కడ నాయకులు అక్కడ వాళ్ళ సొంత వాళ్ళు పని చేయించుకుంటారు కార్యకర్తలు. కాబట్టి ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, ఏ నాయకుడైనా, ఎందుకంటే ఇది 84 పంచాయతీలు. నేను 8 నెలల ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దాన్ని మీరందరూ ఎంతో ఉద్దండగా ఉన్న ఈ కోవూరు నియోజకవర్గంలో అతిరథులు మహారాజులు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ వేదిక మీద ఆల్రెడీ ఇంతకు ముందు ప్రతి మండలంలో ఇటువంటి పెద్దవాళ్ళందరూ ఉన్నారు. మీ అందరి దగ్గర రాజకీయాలు నేర్చుకోవాలని ఉన్నదాన్ని నేను ఒకవేళ మీ దగ్గరికి మీరందరూ నా దగ్గరికి రాలేదు, నేను మీ దగ్గరికి రాలేదు అని ఎవ్వరూ అని అనుకోకండి. ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి రావచ్చు. ఎలక్షన్ ముందు ఏ రకంగా అయితే మీ అందరికీ చెప్పామో మా తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయని మన తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ప్రతి బుధవారం మనకి గ్రీవెన్స్ ఇచ్చింది. నేను ఎలక్షన్లో గెలిచినప్పటి నుంచి, నాకు టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రీవెన్స్ జరుగుతూనే ఉన్నాను. నేను పొద్దున 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతిరోజు గ్రీవెన్స్ లేనే మాకు. కాబట్టి ప్రజల సమస్యలు ఏమున్నా కాదా మీరందరూ వచ్చి నా దగ్గర మీ పనులు చేయించుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి పెన్షన్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు మనకి రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాల్లో ఆల్రెడీ మనకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో జూన్ కల్లా తల్లికి వందనం పథకం దగ్గర అది కూడా చేయబోతున్నారు. మనము ఏదైతే కోరుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నామో సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో ఇవ్వగలరని చెప్పి ఆయన దానికి సిద్ధపడి ఉన్నారు. ప్రజల మనసులో ఏముందో చూసి ప్రతి ఒక్కరికి కూడా చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఖాళీ ఖజానా ఇచ్చేసిపోయారు మనకి. ఇవన్నీ కూడా చక్కబెట్టుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఒక్కొక్క పథకం మనకి ఇస్తారని చెప్పి మీకు అందరికీ కూడా ఇందుమూలంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరోసారి మీకు చెప్తున్నాను, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మా ఎమ్మెల్యే ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలకు సేవ చేయడానికే వచ్చింది అనేది ఒక్కటే మీ మైండ్లో పెట్టుకోండి. ఎవరు మాట్లాడినా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా నాయకులు వచ్చి నాకు చెప్తుంటారు, అమ్మా ఇట్టా ఇట్టా అని చెప్పి నేను ఒకటే చెప్పాను, అన్నా నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను, ప్రజల కోసమే వచ్చాను. కాబట్టి మీకు ఏదైనా పని ఉందా నేరుగా వచ్చి పని చేయించుకోండి. ఎవ్వరు కూడా ఇబ్బందులు పడద్దు. ఇవన్నీ తట్టుకోలేక, మనమున్న ఐక్యమత్యత చూడలేక, అసలు మన పార్టీలో మనం ఎవరికి పదవులు ఇచ్చుకుంటే వీళ్ళకెందుకు, ఎవరు అడిగారు వీళ్ళని అన్ని? ఇది మన పార్టీ, మనం అధికారంలోకి వచ్చాం, ఇది మన ఇష్టం. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనకి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే చాలు. కాబట్టి మీ అందరూ కూడా మీకందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు చేరిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ, నేను అందరూ రాజకీయ నాయకుల్లాగా ఉపన్యాసాలు ఇవ్వలేను, మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలను. మీరందరూ ఆల్రెడీ ఉన్న వాళ్ళతో కలిసిపోయి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మీకు ఏం పనులు కావాలో అవి జరిపించుకోండి. కాబట్టి
ఈ కార్యక్రమంలో ఈ రోజు తిరిగి 9 నెలల తర్వాత మళ్ళీ చేరికలు జరిగి ఇటువంటి మల్లారెడ్డి లాంటి పెద్దలందరూ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావడం నిజంగా వాళ్ళందరికీ కూడా మరోసారి నమస్కరిస్తూ అందరికీ